ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. మళ్ళీ నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. చిన్ని ప్రార్థన చేస్తాను. వాక్యము వినేటప్పుడు మీ సెల్ ఫోన్లు ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. మీరు అస్సలు కదలకూడదు, మెదలకూడదు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. పరిశుద్ధుడివైన మా ప్రభువా, మంచి బోధకుడా, నీవు మా మధ్య నిలిచి వాక్యములో ఉన్న ఆ పరమార్థాన్ని మీరు మాకు అందించండి. పరిశుద్ధాత్ముడు చూపిస్తూ ఉండగా యోహాను గారు రాశారు, ఆ లేఖనాన్ని మేము చదివాము తండ్రి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడా మా అందరితో మాట్లాడుము, దీవించుము. యేసే పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే, లోనికి రా. ఏంటి చెప్పండి? లోనికి రా. దేవుడు ఫ్యాన్ ఆఫేయండి, ఆఫే, సరే అలా ఉంచి. దేవునికి స్తోత్రం. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడును దానిని వెయ్యనేరడు. పిల్లలు అసలు కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడును దానిని వెయ్యనేరడు. యేసయ్య ఆదికాండము 8వ అధ్యాయములో మనం చూస్తే, ఆకాశ తూములు తెరిచాడు ఆయన. యేసయ్య తెరిచిన ఆకాశ తూములను ఈ భూమి మీద ఎవడు మూయలేకపోయాడు. ఆయన తెరిచిన తర్వాత ఎవడును మూయలేడు, ఆయన మూసిన తర్వాత ఎవడును తెరవలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా కాలంలో మనము చూస్తే, ఏలియా ప్రార్థన విని 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని దేవుడు ఏం చేశాడట? మూసాడట. 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, తలుపు నీ ఎదుట తెరిచి ఉన్నాను, ఎవడును దానిని వెయ్యనేరడు. బైబిల్లో కొందరు స్త్రీలు ఉన్నారు. మనం చూస్తే సారా గర్భము మూయబడింది. ఆమె గొడ్రాలు అని పిలువబడుతుంది. మూయబడిన గర్భాన్ని తెరిచిన వారు ఎవడంటే నీ దేవుడు తెరిచాడు. రెబెకా అని చూస్తే, రెబెకా గర్భము మూయబడింది, గొడ్రాళ్ళు అని పిలువబడుతుంది. అంటే పిల్లల కన్నా ఆ స్వభావము వారిలో లేదు. మూయబడిన గర్భాన్ని దేవుడు ఏం చేశాడట? తెరిసిన దేవుడు, తెరిసిన దేవుడు. అన్న ఎలిజబెత్ విషయంలో చూస్తే దేవుడు వారి గర్భాన్ని తెరిచినవాడు.
వాక్యంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో తలుపు నీ ఎదుట నేను తెరిచి ఉన్నాను. ఆయన తలుపు తెరిచినప్పుడు నీవు లోపలికి వస్తే, రెబెకా తండ్రి అయిన లాబాను అంటున్నాడు, ఎలియాజరును యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోనికి రా, బయట నిలవనేలా. ఈరోజున దేవుడు అంటున్నాడు, దేవునికి బయట ఉన్నవారిని, వాక్యానికి బయట ఉన్నవారిని దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను తలుపు తెరిచాను, లోనికి రా, లోనికి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తలుపు తెరిచి నిన్ను లోనికి ఎందుకు పిలుస్తున్నాడు? లోనేముంది, బయటేముంది? లోన జీవముంది, బయట మరణముంది. లోన పరిశుద్ధత ఉంది, బయట పాపముంది. పాపములో ఉన్న, లోకములో ఉన్న దేవుడు నిన్నేమంటున్నాడంటే, ఇదిగో నేను తలుపు తెరిచాను, లోనికి రా. తలుపు తెరిచాను, లోనికి రా. దేవునికి స్తోత్రం. బయట ఉన్నదేంటో తెలుసా? నిందలు, అవమానములు. బయట ఉన్నవేటో తెలుసా? శోధనలు, శరీర సంబంధమైన క్రియలు, శరీర రుగ్మతలు. బయట ఏమున్నాయో తెలుసా? నీ ప్రాణాన్ని శ్రమ పెట్టేవి ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, లోనికి రా. లోనేముందో తెలుసా? నిన్ను విడిపించేవాడు దేవుడు, నీ భారాన్ని మోసేవాడు దేవుడు, నిన్ను స్వస్థపరచువాడు దేవుడు. అందుకే ఆయన అంటాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడట, దేవుడే నేను బాగు చేస్తాడట. నీ భారాన్ని ఆయన మోసేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యములో మనము చూస్తే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి. మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యండ్లను విప్పి పట్టజాలనంత ఆహారము దీవెనలు కుమ్మరించెదను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఈ తలుపు పేరు ఏమిటంటే ఆశీర్వాదము అనే తలుపు. ఏం తలుపు చెప్పండి? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగాన్ని నా మందిరంలోనికి తేండి. నేను అంటాను, నీ ఇంటిలో ఆహారం ఉంటే దేవుని మందిలో ఆహారం తెస్తావు. నీ ఇంటిలో లేనప్పుడు దేవుని మందిరంకి ఏం తెస్తావు? అర్థమైందా? నీ ఇంటిలో సమృద్ధి ఉంటే నువ్వు కలిగిన దానిని బట్టి దేవుని సన్నిధికి కృతజ్ఞత తెస్తావు. నీ ఇంటిలో లేకపోతే, జాగ్రత్తగా వినండి, దశమ భాగము అనే మాటకు అర్థం, దేవుడు నీకు ఒక రోజునిచ్చాడు. ఆ రోజులో 24 గంటలు ఉన్నాయి. 24 గంటల్లో దశమ భాగము ఎంత అంటే 2 గంటల 40 నిమిషాలు. దేవుడు నీకు ఇచ్చిన రోజులో నుండి దశమ భాగముగా 2 గంటల 40 నిమిషాలు ప్రభువుతో గడిపే అనుభవంలో నీ ఉంటే, ప్రార్థన చేసే అనుభవంలో నీ ఉంటే, దేవుని వాక్యాన్ని చదివే అనుభవంలో ఉంటే,
నీవు వాక్యం అంటుంది, నీవెక్కడుంటావు తెలుసా? నీటి కాలువల వారన నాటబడతావు. నీటి కాలువల వారన నాటబడతావు. ఎప్పుడు నీవు నీటి కాలువల వారన నాటబడతావో అప్పుడు చెట్టు అనే నువ్వు, వాక్యం అంటుంది, తమ కాలమందు ఫలమిస్తుందట. ఎలాగో తెలుసా? వర్షము పడకపోయినా కాపు మానదట. దీని పేరేటో తెలుసా? సమృద్ధి. దీని పేరు సమృద్ధి. దేవుని సన్నిధిలో దేవుడు నీకు కేటాయించిన దశమ భాగము అనగా 2 గంటల 40 నిమిషాలు ప్రభువుతో గడిపే అనుభవం నీకుంటే, ఇప్పుడు నీవు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంతగా ఆశీర్వదిస్తాడట. ఇంకో స్థలంలో రాయబడిన మాట, నీ ఆశీర్వాదము నదివెలే ఉంటుందట. మీరు రాజమండ్రి వెళ్ళినప్పుడు గోదావరి ఎప్పుడైనా ఎండిపోవడం చూసారా? అమ్మా, గోదావరి ఎప్పుడు ఎండిపోలేదు. అలాగే నీ ఇంటిలో ఆశీర్వాదం అనేది ఎండిపోదు. ఎప్పుడో తెలుసా? దశమ భాగము ఒక కానుకకు, ధనానికి సంబంధించినది కాదది. దశమ భాగం అనేది దేవుడు నీకు ఇచ్చిన ఒక దినములో నుండి దేవుని ఆరాధించవలసిన గంటలలో దశమ భాగము నీవు ఇవ్వగలిగితే నీ ఇల్లు సమృద్ధితో నింపబడుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? దేవునికి కృతజ్ఞత కానుక పట్టుకుని ఆయన మందిరములో నిలబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కాలంలో మనం చూస్తే దేశమంతా కరువులో ఉంది. దేశమంతా ఎలా ఉంది చెప్పండి? కరువులో ఉంది. ఈ కరువులో ఉన్న ఈ దేశము అక్కడ ఏలియాతో అంటున్నాడు, ఏలియా నువ్వు కెరేతు వాగు దగ్గరుండు, నేను కాకులకు ఆజ్ఞాపించాను రొట్టె మాంసము. జాగ్రత్తగా వినండి. కరువులో ఉన్న ప్రాంతానికి గంజి నీళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? పరమన్నంగా ఉంటాయి. ఎందుకు? కరువులో ఉన్నవాడికి చారుతో కూడిన ఆహారమైన సమృద్ధైన ఆహారంగా కనబడుతుంది. ఎందుకంటే కరువులో ఉన్నాడు. నీ దేవుడు ఎలాంటాడో తెలుసా? కరువులో కూడా సంతృప్తిగా తినే ఆహారాన్ని ఇచ్చే దేవుడైన. ఇప్పుడు ఈ కరువులో ఏలియా ఏం తింటున్నాడు? మాంసం తింటున్నాడు, రొట్టెలు తింటున్నాడు. మాంసము, రొట్టెలు. దేవునికి స్తోత్రం. బయట ఏముందో తెలుసా? బయట కరువు ఉంది. బయట ఏముంది? కరువు ఉంది. లోపలికి వస్తే సమృద్ధి ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దీవెన ఆశీర్వాదము అనే తలుపు తెరిచాడట. ఆకాశపు తలుపు తెరిచాడట. ఆకాశపు తలుపు తెరిచి పట్టజాలనంత, ఏమండి, పట్టజాలనంత అంటే నీ ఇల్లు నిండుతుందంట. దానినే దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఆయన వాక్యము వింటున్నా నీతో దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరిచాను. ఈ నేను తెలిసిన ఈ తలుపు ఎవడో వెయ్యనేరుడు. మొదటి తలుపు ఆశీర్వాదము. మొదటి తలుపు ఏంటి తెలుసండా? అపోస్తులు అంటారు, మేము ఏమీ లేని వారము, సమస్తమును కలిగిన వారము. అపోస్తుల దగ్గర ఏమీ లేదు, కానీ వారు అంటున్నారు మేము సమస్తమును కలిగిన వారము.
ఇశ్రాయేలీల దేశంలో 3.5 సంవత్సరాలు కరువు విజయతాండవం చేస్తూ ఉంటే, ఇప్పుడు అక్కడ సారేపతి విధవరాలు ఒకటి ఉంది. ఆ కరువు కాలంలో 3.5 సంవత్సరాలు పోషింపబడిందంట. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నీ ఇంటిలో ఏమీ లేకపోయినా సమృద్ధి నీలో ఉంటుంది. ఆమె అంటుంది, కొంచెము పిండి కొంచెము నూనె ఉందట. ఆ పూటకు భోంచేసి కరువుతో యాతన పడి చచ్చిపోవడం ఎందుకు, ముందే చచ్చిపోదాం అనుకున్నారు ఇద్దరును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3.5 సంవత్సరాలు కుండలో ఉన్న పిండి తరగలేదు, బుడ్డులో నూనె తరగలేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు బయట ఉన్నావా, రా, ఆశీర్వాదపు తలుపు తెరుస్తాను. ఈ లోపలికి నీకు వస్తే నీలో, నీ ఇంటిలో ఏముంటది? సమృద్ధి. ఏముంటుంది చెప్పండి? సమృద్ధి. దేవునికి స్తోత్రం. బెత్లెహేములో కరువు ఉంది. ఈ బెత్లెహేములో కరువు ఉన్న కారణాన నయోమి, ఎలిమెలెకు దంపతులు ఉన్నారు. వారికి చక్కటి 2 బిడ్డలు ఉన్నారు, చక్కటి 2 కుమారులు ఉన్నారు. ఈ కరువు కాలములోనే ఉంది. కానీ నయోమి ఇంటిలో, ఎలిమెలెకు ఇంటిలో సమృద్ధి ఉంది. ఇప్పుడు ఈ కరువు కాలంలో ఈ ఆస్తి అంతా ఎక్కడ తరిగిపోద్దామో అని మోయాబు దేశానికి వెళ్ళిందంటండి. మోయాబు దేశానికి వెళ్ళింది. లోపలేముందో తెలుసా? కరువు ఉంది. అంటే నీకు చూడటానికి ఏమీ లేదానిగా ఉన్నావు, చూడటానికి తిండి లేని దానిగా ఉన్నావు, చూడటానికి కరువులో ఉన్నట్లుగా ఉన్నావు. కానీ దేవుడు నీతో ఉంటే కరువు కాలంలో సారెపతి విధవరాలను పోషించినట్లుగా ఆయన నీ కుండలో పిండి తరగకుండా, బుడ్డలో నూనె తరగకుండా ఆయన పోషించే దేవుడు. ఇప్పుడు మోయాబు దేశానికి వెళ్ళారట. బిడ్డలిద్దరికి పెళ్లి చేసింది. ఆ దేశములకి వెళ్ళిన తర్వాత ఎలిమెలెకు చనిపోయాడు. తన కింద మహులోము, కిలియోము చనిపోయారు. ఇప్పుడు సర్వము కోల్పోయి ఇప్పుడు నయోమి అంటుంది, సమృద్ధి కలిదానిగా నేను మోయాబు పట్టణానికి వెళ్ళాను. ఇప్పుడు ఏంటట? సర్వాన్ని పోగొట్టుకుని చేదైన జీవితాన్ని కలిగి ఉన్నాను. నయోమి అంటే మధురం. ఇప్పుడు మన్ను మారాగా పెరవండి, నా జీవితం మారయ్యింది. ఎందుకో తెలుసా? బెత్లెహేము దేవుని ఆశీర్వదించిన పట్టణం, దేవుని కాపుదలున్న పట్టణం, దేవుడు ఉన్న పట్టణం. దేవునిలో ఉండవలసిన నీవు బయటికి వెళ్ళింది. బయట ఏముందో తెలుసా? బయట కరువు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఆశీర్వాదపు తలుపు తెరిచి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలట, దీవెనలంట. ఎప్పుడో తెలుసా? దేవునికి నీవు ఇవ్వవలసిన సమయం, జాగ్రత్తగా వినండి, ఇవ్వవలసిన సమయం. నువ్వు కూర్చుండు చోట కూర్చుంటే, మోకరించవలసిన సమయంలో మోకరిస్తే, చదవలసిన సమయంలో వాక్యమును చదివితే నీ ఇల్లు ఎలా ఉంటుందంటే ఆ కింద వచనంలో ఉంటుందన్నమాట. ఆకాశ తూములు తెరిస్తే ఇంకేముండదండి. నీ ఇల్లు ఆశీర్వాదంతో నీ ఇల్లు కాపాడదు. ఇప్పుడు ఆకాశ తూములు తెరిచిన తర్వాత భూమి మీద వర్షం నీరే కనపడ్డది, కానీ భూమి కనబడిందా? లేదు. దేవుడు నీ కొరకు ఆకాశ వాక్యంలో తెరిస్తే ఆశీర్వాదం తప్ప నీ ఇంట్లో ఏమీ కాపాడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లాబానుతో
ఎలియాజరు అంటున్నాడు, నా యజమానుని బహుగా దేవుడైన యెహోవా బహుగా ఆశీర్వదించును. ఎలా ఆశీర్వదించాడట? బహుగా. ఈ రోజున అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు. అబ్రహామును స్థితిమంతుడిగా చేసిన దేవుడే నిన్ను కూడా ఏం చేయబోతున్నాడట? ఆ ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. సమయం లేదు, రెండో మాటలోనికి వెళదాం. మొదటిది, ఆశీర్వాదపు తలుపులు తెరిచాడు, లోనికి రా. రెండోదిగా మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలకు ప్రవేశించిన ఎడల దేవునికి స్తోత్రం. ఈ తలుపులేటో తెలుసా? రక్షణ తలుపులు. ఈ తలుపులేటి చెప్పండి? రక్షణ తలుపులు. నేనే ద్వారమును. ఎవడైనాను రక్షింపబడాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడ చెప్పండి? దేవుని దగ్గరకు రావాలట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, రక్షణ అనే తలుపు తెరిచి నిన్ను లోపలికి రమ్మంటున్నాడు. లోపలేముంది? బయటేముంది? లోపలేముంది? బయటేముంది? మనము చూస్తే లోపల జీవం. లోపల ఎవరున్నారో తెలుసా? నేనే మార్గము, సత్యము, జీవము. మార్గమైన యేసయ్య, సత్యమైన యేసయ్య, జీవమైన యేసయ్య లోపల ఉన్నాడు. మరి బయట ఏమున్నాయి? బయట ఏమున్నాయి? మనం ఆలోచన చేస్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10వ వచనాన్ని చదవండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. జాగ్రత్తగా వినండి. రెండో పాయింట్లో మొదటిగా మనం చూస్తే బయట ఏముందో తెలుసా? దొంగతనము ఉంది. బయట ఏముందో తెలుసా? హత్య ఉంది. బయట ఏముందో తెలుసా? నాశనం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు బయట ఉన్నావా? బయట దొంగల చేత నువ్వు దోసుకోపోతావు. నువ్వు బయట ఉన్నావా? హత్య చేయబడతావు. నువ్వు బయట ఉన్నావా? నాశనం అయిపోతావు. లోపలికి రా. లోపల జీవమైన నేనున్నాను, లోపల నీ సత్యమైన నేనున్నాను. లోనికి రా. నువ్వు లోనికి రా. బయట ఏమున్నాయంట? దొంగతనము, బయట హత్య, నాశనం ఉన్నాయి. ఇంకా మనము చూస్తే దేవునికి స్తోత్రం, 5వ వచనం కూడా చదవండి. అన్యుల స్వరము అవి ఎరగవు. చాలు, ఒక నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. అన్యుల స్వరము అవి వినవు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభులు వారు మంచి కాపరి. మనమెవరమంటే ఆయన మేపు గొర్రెలము. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడట. గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? కాపరిని వెంబడిస్తాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మంచి కాపరైన యేసయ్య అంటున్నాడు, లోనికి రా, గొర్రెల దొడ్డలోనికి రా. గొర్రెల దొడ్డను రక్షణ తలుపులు నీ కొరకు నేను తెరిచాను. నువ్వు లోనికి రా. నువ్వు లోనికి రాకపోతే బయట రెండోదిగా అన్యుల స్వరం ఉంది. ఏ స్వరం అంటండి? అన్యుల స్వరము. అన్యుల స్వరం ఉంది. మోసగాళ్ళ స్వరం ఉంది. గొర్రెతోళ్లను కప్పుకున్న తోడేళ్ళ స్వరం ఉంది. నిన్ను ఏం చేస్తారు తెలుసా? మోసగిస్తారంట. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మోసగిస్తారట. దేవునికి స్తోత్రం. అపవాది అనేవాడు వాడు చీకటికి సంబంధించిన వ్యక్తి. వాక్యం అంటుంది, అతను వెలుగుదూత వేషము ధరించుకున్నాడు.
అతను వెలుగు కాదు, అపవాది ఏంటట, వెలుగు దూత వేషము ధరించుకున్నాడు. అలాగే బయట ఏముందో తెలుసా? బయట అపవాది ఎవరిని బెగ్రెదామా అని గర్జించే సింహాలే తిరుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయట అన్యుని స్వరము, అబద్ధ ప్రవక్త స్వరము, అబద్ధ ప్రవక్త అపవాది స్వరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తే 12 వచనాన్ని చదవండి అదే అధ్యాయంలో. గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుడు చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. దేవునికి స్తోత్రం. మూడోదేటో తెలుసా? జీతగాడు. ఎవరట? జీతగాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మల మధ్య, దేవుని ఆత్మ కొరకు దప్పుక లేనివాడు, దేవుని కొరకు ధనాన్ని కాదు ఆత్మలను సంపాదించాలనే తృష్ణ లేనివాడు. ఏంటి చెప్పండి? తృష్ణ లేనివాడు. వీడు ఎవడో తెలుసా? జీతగాడు. జీతగాడుకి అర్థమేంటో తెలుసా? ధనాపేక్ష గలవాడు. జీతగాడికి అర్థమేంటో తెలుసా? పేరు సంపాదించుకోవాలన్న అపేక్ష కలిగవాడు. జీతగాడు అనే మాటకు అర్థం తెలుసా? అధికారాన్ని అపేక్షించేవాడు. అధికారాన్ని అపేక్షించేవాడు. రోజున అంటున్నాడు, బయట జీతగాడు ఉన్నాడు, లోపల గొర్రెల కాపరి ఉన్నాడు. నువ్వు బయట ఉండి జీతగాడి చేత కాయపడుతున్నావా? అయితే అంటున్నాడు, జీతగాడు తోడేళ్ళు వచ్చినప్పుడట ఏం చేస్తాడండి? గొర్రెలు తనవి కానందున, ఏం చెప్పండి? గొర్రెలు తనవి కానందున గొర్రెను తోడేళ్ళకి విడిచిపెట్టి పారిపోతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయట జీతగాడు అను కాపరి ఉన్నాడు. అతను నిన్ను అపవాది చేతికి అప్పగిస్తాడు తప్ప విడిపించడు. ఏం చేయడు చెప్పండి? విడిపించడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయట ఉన్నావా? బయట దొంగతనము, బయట హత్య, బయట నాశనము, బయట అంజుని స్వరము, బయట జీతగాడు, బయట తోడేళ్ళు, అపవాదు బయట ఉన్నాడు. లోనకు వచ్చావా? రక్షణ అనే తలుపులు నీ కొరకు దేవుడు తెరిచాడు. లోనుకు వచ్చావా? లోన ఏంటో తెలుసా? గొర్రెలు కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడట. ఒక్క గొర్రె తప్పుకుని పోతే ఆ ఒక్క గొర్రె కోసము రాత్రంతా శ్రమపడి ఆ ఒక్క గొర్రెను కనుగొని పండగ చేసిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోపల ఎవరున్నారు తెలుసా? గొర్రెల కాపరి అయిన యేసయ్య ఉన్నాడు. ఆయన తన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తాడు. అప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించదో, గాఢంధకారపు లోయలో నీవు సంచరిన అపాయము నీ దరికి చేరదు. నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది పడినా అపాయం ఏం చేదట? నీ దరికి చేరదైనా. నీ పక్కన నీడగా ఉండే దేవుడు ఆయన. లోనికి వచ్చావా? ఆయన నీ పక్కన నీడగా ఉంటాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్న నీవు లోపల ఉన్నావా? బయట ఉన్నావా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, బయట ఉన్నావా? రా,
రక్షణనే తలుపు నేను తెరిచాను. రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి అతిశయపడుతున్నాము. దేవునికి స్తోత్రం. రక్షణ అంటే ఏంటో తెలుసా? రక్షణ అంటే, రక్షింపబడుట అంటే దేవునితో సమాధానపడుట. రక్షింపబడుట ఏంటో చెప్పండి? దేవునితో సమాధానపడుట. భార్య భర్తల మధ్య సమాధానము లేదు అనుకోండి, వీళ్ళు ఎలాగా వాళ్ళు ఎలాగా, అప్పుడు మూడో వ్యక్తి వారి మధ్యకు వస్తాడు. వారు ఏం చేస్తారు తెలుసా? అమ్మను పిలిచి, ఇక మా ఆవిడ నీళ్ళు ఎట్టమని, మా ఆవిడ ఏం భోజనం పెట్టమని ఎవరు చెప్తాడు? తల్లికి చెప్తాడు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తుంది? ఇంకో మాంగారిని పిలిచి చెప్తుంది. అంటే సమాధానము లేకపోవడం. వాక్యం అంటుంది, నీకు నీ దేవునికి మధ్యవర్తి ఉండకూడదు, మధ్యలో ఇంకొక వ్యక్తి ఉండకూడదు. నువ్వు రక్షణ అంటే దేవునితో సమాధాన పడడం. రెండవదిగా మనం చూస్తే, రక్షణ అంటే దేవుని కృపలో ప్రవేశించడం. సమయం లేదు కానీ, అమ్మా బాగున్నామా అని అంటే ఏమంటారు చెప్పండి? బాగున్నామయ్యా దేవుని కృప వలన. ఎలాగున్నాం? దేవుని కృప వలన బాగానే ఉన్నాం. అంటే మనం ఎక్కడున్నట్టో తెలుసా? దేవుని కృపలో ఉన్నట్టు, దేవుని కృపలో ఉన్నట్టు. మూడవదిగా నిరీక్షణ కలిగి ఉండడం. నిరీక్షణ కలిగి ఉండడం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏటో తెలుసా? మన నిరీక్షణ యేసయ్య మనలను రక్షించాడు. రక్షణ అనే తలుపు తెరిచి లోపలికి పిలిచాడు. ఈ నిరీక్షణ ఏంటంటే, నీ నుండి స్థలములో మీరును కూర్చుండులాగన స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన రాపోతున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన కూర్చుండే స్థలములో కూర్చుండబెట్టడానికి. ఇది మన నిరీక్షణ. రక్షణ అంటే దేవునితో సమాధాన పడడం, దేవుని కృపలో ఉండడం, నిరీక్షణ కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది, మూడో చూద్దాం. మొదటిది ఆశీర్వాదం అనే తలుపు, రెండోది రక్షణ అనే తలుపు, మూడోది చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. తన కుమారుని సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇదేటో తెలుసా? సహవాస తలుపు. ఏంటి చెప్పండి? సహవాస తలుపు. దేవుడు సహవాసము అనే తలుపు తెరిచి నిన్ను లోనికి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోన యేసయ్యతో సహవాసం, లోన తండ్రితో సహవాసం, లోన పరిశుద్ధాత్మతో సహవాసం. బయట ఏముంది? బయట ఎవరితో సహవాసం ఉంది? నువ్వు బయట ఉన్నావా? బయట ఎవరితో సహవాసం ఉంది? కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, దుష్టులు ఎవరున్నారు? దుష్టులు. 2 పాపులు, 3 అపహాసకులు. ఇప్పుడు దేవుడు సహవాసము అనే తలుపు తెరిచి నిన్ను లోనికి పిలుస్తున్నాడు. లోన దేవుడితో సహవాసం ఉంది. బయట ఉంటే బయట దుష్టుని సహవాసము, బయట పాపుల సహవాసము, బయట అపహాసకుల సహవాసము.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీ 15:33 మనం చదువుదాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. దేవునికి స్తోత్రం. నీవు దుష్టుని సహవాసము, పాపుల సహవాసము, అపహాసుల సహవాసము బయట ఉంది. ఆ బయట వీటి సహవాసములో ఉన్నావా? వాక్యం అంటుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపునట. 6 నెలలు సహవాసం ఏమైపోతాడు చెప్పండి? దొంగతో సహవాసం చేస్తే దొంగ అయిపోతాడు. హత్య గలవాడితో, అంతకుడితో సహవాసం చేస్తే హత్య చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున బయట ఉన్నావా, లోపల ఉన్నావా? బయట ఏముందో దుష్టులు, బయట పాపులు, బయట అపహాసకులు. వీరు ఏం చేస్తారంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందండి. మంచి నడవడిని చెరుపుతుంది. దేవునికి స్తోత్రం. మరింత లోతుకి నేను వెళ్ళలేను, సమయం అవుతుంది. 4వ విషయాన్ని మనం చూద్దాం. ఈ సహవాసం ఏంటట? ఈ సహవాసము దేవునితో సహవాసం అనే తలుపు. 4వది చదువుదాం. యోహాను సువార్త 14:13 మనం చదువుదాం. మీరు నా నామమున ఏది అడిగినా దేవునికి స్తోత్రం దాన్ని చేస్తాడంట ఆయన. మీరు నా నామమును ఏది అడిగినా దానిని నేను మీకు చేస్తాను. ఈ తలుపు పేరేంటో తెలుసా? ప్రార్థననే తలుపు. ఈ తలుపు పేరేంటని చెప్పండి? ప్రార్థననే తలుపు. ప్రార్థననే తలుపు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, బయట ఉన్నావా, లోనికి రా. లోనేముందో తెలుసా? యేసయ్య నామములో మొర్ర పెడితే, మీ పిల్లలు రొట్టెడితే రాతినిస్తారా? మీ పరలోకపు తండ్రి మరీ శ్రేష్టమైన ఈవులు. లోపల నీ తండ్రిని వేదడిగితే అది నీవు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. బయట ఏముందో తెలుసా? ఇర్మియా గ్రంథము 9:23 చదువుదాము. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. జాగ్రత్తగా వినండి. లోపల ప్రార్థననే లోపల దేవుడిని ఏది అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. బయట ఏముందో తెలుసా? అతిశయము. బయట ఏముంది చెప్పండి? అతిశయము. ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చావా? ఆయన అంటున్నాడు, రా లోపలికి. ఇదిగో నేను తలుపు నీ ఎదుట తెరిచి ఉన్నాను. నేను తెరిచిన తలుపు ఏ నరుడు కూడా, ఎవడు కూడా మూయజాలడు. లోనికి రా. లోన నీ తండ్రి నీకు ఇవ్వటానికి, ఏది అడిగితే అది ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. బయటట అతిశయము. బయట మనుషుని జ్ఞానం ఉంది, బయట మనుషుని బలం ఉంది, బయట మనుషునికి ఏముందట? ఐశ్వర్యం. ఈ మూడిటిని బట్టి మనిషికి ఏముంటుందో తెలుసా? అహం. నేనే. వాక్యం అంటుంది మనుషుని జ్ఞానము దేవుని వెర్రితనము కన్నా తక్కువ అంటండి. మనుషుని జ్ఞానమట
ఈ విమానం కనిపెట్టి, బలువుని కనిపెట్టి, కరెంటు కనిపెట్టి, మరి కారులు కనిపెట్టి, బస్సులు కనిపెట్టి, ఎన్నెన్నో కనిపెట్టిన మానవుని జ్ఞానము దేవుని వెర్రితనం ఎదుట తక్కువట. అందుకే వాక్యం అంటుంది సామెతల గ్రంథము 3:5 అధ్యాయంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక. నీ స్వబుద్ధి ఏం చేస్తుందో తెలుసా? నీకన్నా జ్ఞానవంతులు లేడు. నీ స్వబుద్ధి ఏం చెప్తా తెలుసా? నీకన్నా బలవంతుడు లేడు. నీ స్వబుద్ధి ఏం చెప్తా తెలుసా? నీకన్నా ఐశ్వర్యవంతుడు లేడు. నీకున్న ఈ బలాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు అతిశయపడు అని అతిశయం మనలో పెడతాడు. దేవునికి స్తోత్రం. లోపల దేవుడు నీవు అడిగినది ఇవ్వడానికి ప్రార్థననే తలుపు తెరవబడింది. లోనికి వస్తే నీవు అడిగిన ప్రతి ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. బయట ఏముందో చెప్పండి? అతిశయం ఉంది. బయట ఏముందంటండి? దేవునికి స్తోత్రం. ఈ మార్గం ఎలాంటిదో తెలుసా? సామెతలు 14:12 వచ్చినాన్ని మనం చూస్తే, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తోతకది మరణమునకు తోవ తీయను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. బయట ఉన్నవారు మనిషి జ్ఞానముతో ఉన్నవారు, బయట ఉన్నవారు ఐశ్వర్యముతో ఉన్నవారు, బయట ఉన్నవారు వారు శౌర్యము బలముతో ఉన్నవారు. వీరి కళ్ళ ముందు మార్గం ఉంది. ఆ మార్గం వారికి ఎలా ఉంటుందో తెలుసా? సరైన మార్గముగా కనబడుతుందట. సరైన మార్గముగా కనబడుతుందట. చివరికి మార్గం ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? మరణానికి దారి తీస్తుంది. మరణానికి దారి తీస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, బయట ఉన్న వాడితో, బయట ఉన్నవా లోనికి రా. బయట ఉన్నవాడిని ఏమన్నాడైనా? లోనికి రా, ప్రార్థన తలుపు నేను తెరిచాను. సమయం లేదు. లోపలేముందో తెలుసా? 1 యోహాను 5:14, తండ్రి నామమున ఏది అడిగినా ఇస్తాడు. 14:13, కుమారుని నామమున ఏది అడిగినా ఇస్తాడు. రోమాపత్రిక 8:6, పరిశుద్ధాత్మ నామమున ఏది అడిగినా. ఇప్పుడు లోనేముందో తెలుసా? తండ్రి నామము, లోన కుమారుని నామము, లోన పరిశుద్ధాత్మ నామం ఉంది. ఈ నామమున నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడట? ఆ కార్యాన్ని చేస్తాడట. ఆ ఈవును ఇస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఎదుట యేసయ్య తలుపు తెరిచాడు. ఆయన తలుపు తెరిచినప్పుడు లోనికి వస్తే మొదటిది ఆశీర్వాదపు తలుపు, రెండోది రక్షణ తలుపు, మూడోది సహవాసపు తలుపు, నాలుగోది ఏంటి చెప్పండి? ప్రార్థననే తలుపు. 5వ తలుపు చెప్పి నేను ముగిస్తాను 2 నిమిషాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పరలోకములో ఒక తలుపు తెరవబడిందంట. పరలోకములో ఒక తలుపు తెరవబడింది. జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి చదువుతూ ఉంటే 10 మంది కన్యకులు ఉన్నారు. ఈ 10 మంది కన్యకులు కూడా మరి యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నారంటండి. ఇప్పుడు ఇంతలో పెండ్లి కుమారుని వస్తున్నాడన్న స్వరం వినబడింది. 5
పరిశుద్ధాత్మ అనే తైలాన్ని చేత పట్టుకున్నారంట. జాగ్రత్త, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట నేను చెప్పి నేను ముగిస్తాను. మొదట నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యము చేత నువ్వు వెలిగింపబడతావు. ఏంటి చెప్పండి? నీవు దేవుని వాక్యము చేత వెలిగింపబడతావు. వెలిగింపబడిన నీవు ఆయన రాకడ వచ్చేంత వరకు నీ దీపము ఆరిపోకుండా వెలుగుతూ ఉండాలి అని అంటే, వెలిగించిన దీపంలోనికి నూనె అనబడుతున్న పరిశుద్ధాత్ముడు అవసరం. నూనె అనబడుతున్నా వాక్యము మనిషిని వెలిగిస్తుంది. ఆ వెలుగు నిత్యము ప్రకాశించాలి, మండాలి, వెలగాలి. ఈ దీపము వెలగాలి అనంటే పరిశుద్ధాత్మనే తైలము కావాలి. వినండి మాట. 10 మందిలో 5 దీపాలు ఆరిపోయి అంట. ఎందుకు ఆరిపోయాయి అంటే దానిలో ఏమి లేదు, తైలం లేదు. ఇప్పుడు కొనుక్కుని వారి దగ్గరికి వారు వెళ్ళారు. వీరితో ఏముందంటే తైలపు బుడ్డు ఉంది. వీరేమని చెప్పండి? తైలపు బుడ్డు ఉంది. దీపం ఆరుతుంది, అన్నకి ఏమోసేది? తైలం పోసేది. ఇది పరిశుద్ధాత్ముడు. ఇది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తైలమును కలిగి వాక్యము చేత నిరంతరము మండింపబడి రగల్చబడి ప్రభు రాకడొచ్చింది. ప్రభుతో కలిపి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, తలుపేసేసాడట. దేవుడు తలుపేస్తే ఇంకెవడో నోవహు కాలములో జలప్రలయము ప్రబలుతూ ఉంటే నోవహు అన్నాడు, భూమి మీద జలప్రలయం వస్తుంది, భూమి మీద జలప్రలయం వస్తుంది, ఈ భూమి నీరుతో నిండిపోద్ది, మీరు ఓడలోనికి రండి అంటే ఎవరో రాలే. వెర్రితనముగా చూశారు. ఇప్పుడు నోవహు కుటుంబం లోపలికి వెళ్ళాక దేవుడు తలుపేసాడట, తాళవేసాడట. ఇప్పుడు నీళ్లు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతుంటే మనుషులో ప్రాణ భయం పట్టుకుంది. ఇప్పుడు తలుపు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? నోవహు, రక్షణలోనికి వస్తాం, దేవుని సహవాసంలోనికి వస్తాం, ప్రార్థన తలుపులోనికి వస్తాం, తలుపు తెరండి, తలుపు తెరండి, తలుపు తెరండి అంటే ఎవడో తెరిచేది? దేవుడేసాడు తాళం. ఎవడో తెరిచేది? దేవుడేసాడు తాళం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సిద్ధపడిన 5 దేవునితో పాటు వెళ్ళిన తర్వాత వాక్యం అంటుంది 5 వచ్చారట, తలుపు కొడుతున్నారట, తలుపు కొడుతున్నారు. యేసయ్య ఒకే ఒక్క మాట, నీవెవ్వరో నాకు తెలియదు. ఈ రోజున దేవుడు తెరిచిన తలుపులు గుండా లోనికి వచ్చావా? నువ్వెక్కడుంటావు తెలుసా? పరలోకపు గుమ్మములో, పరలోకములో. నువ్వు బయట ఉన్నావా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? బయట ఉన్న వారితో మీరెవరో నాకు తెలియదు. వీరంటున్నారు, మీ నామమును అద్భుతాలు చేస్తాం, నీ నామమును సువార్తలు చెప్పాం, నీ నామమును వాక్యాలు చెప్పాం, నీ నామమున స్వస్థత కార్యాలు చేశాం, అయినా మీరెవరో తెలియదు, మీరెవరో తెలియదు. లోనున్న వాడితో దేవుడు అంటున్నాను, రండి, నేను మీ కొరకు చిత్తపరిచిన 7 ఏండ్ల విందులో ఉందాం మనం అన్నాడు ఆయన. బయట ఉన్న వారితో దేవుడు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. యేసయ్య అంటున్నాడు, ఇదిగో తలుపు మీ ఎదుట తెరిచి ఉంచి ఉన్నది, నేను తెరిచిన తలుపు ఎవ్వడును మూయలేడు. దేవుడు నీ కొరకు ఆయన తలుపు తెరిచాడు. మనుషులు మూయలేరు. ఎవరు చెప్పండి? మనుషులు మూయలేరు. మనుషులు తాత్కాలికంగానే ఆటంకపరుస్తారు. అమ్మా, మనుషులు తాత్కాలికంగానే ఆటంకపరుస్తారు. దేవుడు తెరిచిన తలుపుని ఎవడు వేయలేడు, తెరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. కనుక ఈ తలుపు గుండా ప్రవేశిస్తే మొట్టమొదటి తలుపు ఏంటి చెప్పండి? ఆశీర్వాదం అనే తలుపు లోనికి రా. రెండోది ఏంటి చెప్పండి? రక్షణ అనే తలుపు లోనికి రా. మూడోది సహవాసం అనే తలుపు లోనికి రా. నాలుగోది ప్రార్థన అనే తలుపు లోనికి రా. ఐదోది పరలోకపు తలుపు లోనికి రా. ఇప్పుడు దేవుడు నిన్ను ఎరిగిన వాడు. బయట ఉన్నవా? నువ్వెవరో ఆయనకి తెలీదు. ఈ తలుపులు గుండా పరలోక గుమ్మములో అడుగుపెట్టు ధన్యత దేవుడు మనెల్లరికను అనుగ్రహించునుగాక. అందరం లేచి నిలబడి